31వ తారీఖున జరగబోయే సెలవు వరంగల్ ప్రోగ్రానికి మండలంలో అన్ని గ్రామాలను కూడా చైతన్యపరుచుకుంటూ తమ్ముడు మండలాధ్యక్షుడు కొమ్ము నాగరాజు మాదిగ అధ్యక్షతన, అలాగే విహెచ్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంఆర్పిఎస్ సలహాదారుడు పాలిపాక శంకర మాదిగ, పోలిపాక శంకర మాదిగ, అలాగే కొమ్ము రవి మాదిగ ఈరోజు ఈ 4 రోజులు బట్టి మాతో ఉండి ప్రతి గ్రామంలో తిరగడం జరిగింది. కేవలం రేపు జరిగే సభ 30 సంవత్సరాల కృష్ణమాదిగ గారు పడ్డ శ్రమని ఏబిసిడి మాదిగ జాతి ఉద్ధరణ కోసం, మాదిగ ఉపకులాలు, మాదిగ పిల్లల భవిష్యత్తు మరో 100 సంవత్సరాలు తీరే విధంగా చదువుకున్న ప్రతి పిల్లాడు అభివృద్ధి అవడం కోసం మన వాటా మనకు తీసుకొచ్చిన మందకృష్ణ మాదిగ గారికి ఈ దేశ అత్యున్నత భారత పురస్కారం పద్మశ్రీ పురస్కారం కూడా రావడం జరిగింది. కేవలం మన మాదిగ బిడ్డ, మన జిల్లా వాసి 30 సంవత్సరాలు జాతి కోసం కొట్లాడి, జాతిలో ఉన్న అభివృద్ధి కోసం కొట్లాడి, ఆత్మగౌరవం కోసం కొట్లాడి, సమాజంలో ఉన్న అన్ని వర్గాల కోసం కూడా ఎన్నో పథకాలు సృష్టించిన గొప్ప మానవతావాది మందకృష్ణ మాదిగని ఈరోజు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఈ భారతదేశ ప్రభుత్వం అత్యున్నత రాష్ట్రపతి పురస్కారాన్ని ఇవ్వగలిగిందంటే మనం మాదిగలుగా ప్రతి మాదిగ బిడ్డ గర్వపడాలి. ఆనాడు అంబేద్కర్ చూడలేదు మనం, ఈనాడు అంబేద్కర్ ఇచ్చిన బాటలో నడుస్తున్న మందకృష్ణ మాదిగని చూస్తున్నాం. రాజకీయ పార్టీలకు అనుగుణంగా మాట్లాడే మనుషులుగా మనం మన పిల్లల భవిష్యత్తు కోసం ఆయన పడ్డ శ్రమ ఈ రోజు ఇక్కడ కూర్చొని చాలా మందిని చూసాం. మీటింగ్ పెడుతున్నామంటే మమ్మల్ని చూసుకుంటూ ముందుకు పోయారు తప్ప వాళ్ళకన్నా పిల్లలకు ఉద్యోగాలు రావా, వాళ్ళు వచ్చినా రాబోని వర్గీకరణ పాలనేది అందరికి దక్కేవే. ఆ వర్గీకరణ సాధించిన గొప్ప నాయకుడికి స్వాగతం పలకడానికి రేపు వరంగల్లో జరిగే కార్యక్రమానికి మనందరం వెళ్ళాలని ఒక గ్రామ సమీక్షంగా కూర్చొని మాట్లాడుకునేటప్పుడు కూడా సీనియర్ నాయకులు ఎంతో మంది ఈ జిల్లాలో, ఈ గ్రామంలో ఎంతో మంది నాయకులు ఉన్నారు. కానీ వర్గీకరణ పోరాటంలో దండోరా నాయకులుగా బతుకుతూ, దండోరా నాయకులుగానే తెలమని అవుతూ, కనీసం దండోరా దళపతికి ఒక అవార్డు వచ్చింది, మనం వెళ్ళి కనిపిద్దామన్నప్పుడు ఇంత నిర్లక్ష్యం ఈ పరిస్థితి చేస్తున్నాం. అంటే మన కన్న పిల్లలకు మనం ఏ రూట్ నేర్పుతున్నాం? కృష్ణమాదిగ గారి కుటుంబాన్ని వదులుకుని భార్య పిల్లలు దూరం అయ్యి 30 ఏళ్ళు తన ఆరోగ్యాన్ని, తన శరీరాన్ని కూడా జాతి కోసం తాకట్టు పెట్టి సమాజంలో అన్ని కులాలు గుర్తించగలిగే రేపు సన్మానానికి వచ్చి జనం ఎవరు తెలుసా? మాదిగేతరులు. మాదిగ కులాలు కాదు, మాదిగేతర కులాలు కూడా, అక్కడ ఉన్న బీసీలు కూడా రేపు పొద్దున ఆయన స్వాగతం పలకడానికి వస్తున్నారంటే ఈ జాతిని, ఈ దేశంలో ఎంత గొప్పగా గుర్తింపు చేశాడు. ప్రపంచం మొత్తం మీద మాదిగ జాతి ఔన్నత్యాన్ని చాటిన మందకృష్ణ మాదిగ గారే మన జాతి బిడ్డ, ఈ వరంగల్ జిల్లా బిడ్డ. మేము ఎక్కడో ఆంధ్రప్రదేశ్ నుంచి వేళ ఈ రాష్ట్రంలోకి 6 మనుషులు వచ్చాం. గ్రామం తిరుగుతున్నామంటే మన నాయకుడి యొక్క గొప్పతనాన్ని మేము కూడా గ్రామాల్లో చెప్పాలని తిరుగుతున్నామంటే మనం అర్థం చేసుకుంటే పొద్దున ప్రతి పిల్లోడు మీకుండే మోటార్ సైకిల్ని, ఎన్నో మోటార్ సైకిల్ వేసుకుని గ్రామాలు తిరుగుతున్నారు, ఎంతో డబ్బులు వెయిట్ చేస్తున్నారు. ఈ నాయకుడికి ఇచ్చే స్వాగతమే రేపు పొద్దున్న ఈ మోటార్ సైకిల్ ర్యాలీలో మీరు పాల్గొగలిగితే ఏ రాజకీయ పార్టీలో లేని గొప్ప చైతన్యం, ఏ రాజకీయ పార్టీ నాయకులకి విలువ ఒక మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఫోటో పెట్టుకుని మేము దండోర నాయకులు కానీ తిరుగుతున్న, చాలా మారుతున్న పెద్ద మనుషులు కూడా మారకపోతే ఊడిమే బతుకుతున్న మనం జాతి కోసం ఒక రోజున కేటాయించాలని తెలియజేస్తూ ఈ గ్రామం మాదిగ ప్రజలందరూ కూడా నిజంగా పాదాబంధనం. మీ పక్కనే ఉన్న వరంగల్కి మీరు యూత్ అంతా రేపు తరలి రావాలని తెలియజేస్తూ జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ, జై మహాజన్. మాదిగ ఎంత మాట్లాడుతామంటే ఎంతమంది చైతన్యవంతులు ఇక్కడ ఉండి నాయకులుగా తెలమవుతున్న మీ పేటలోనే మరి చైతన్యపరిచి జనాల ఊరంతా కూర్చోబెట్టుకుని వాళ్ళందరినీ సమీక్షించి ఎందుకు వెళ్తున్నామో చెప్పాల్సిన బాధ్యత నాలాంటి సీనియర్ నాయకులుగా తెలమవుతున్న మాలాటోని చెప్పాలి. ఎంఆర్ ఆఫీసులో నాయకుడిగా చెప్పుకుంటాం, పోలీసుల నాయకుడిగా చెప్పుకుంటాం, ఎమ్మెల్యే నాయకుడిగా చెప్పుకుంటాం. కనీసం నీ జాతి నాయకుడి కోసం జరిగే ఈ తల్లుల కొడుకులకి చెప్పలేమా? మన మాట వినరా? మనం కేకేస్తే జనం వచ్చేస్తారా? అలాగైతే మందకృష్ణ మాదిగ ఇంట్లో కూర్చొని ఫోన్లు చేసి వాట్సాప్లో పెట్టచ్చు. ప్రతి గ్రామం ఈ రాష్ట్రంలో ఈ తెలుగు 2 నెలల్లో ఆయన తిరగని గ్రామం లేదు, తిరగని మండలం లేదు. దేనికి తిరిగాడు? రోజు తిరిగి చెప్తే కానీ మారని జాతి ఒక పోలికలతో మారుతుందా? 30 ఏళ్ళు పోరాటం చేసి కుటుంబాన్ని దుక్కుని ఇంటింటి తిరిగాడంటే ఏం లాభం ఉందాడైనా? ఏ రాజకీయ పదవి పొందలేదు, ఏ అవకాశం